మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జనసేన అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, మీతో మాట్లాడే ముందు నిన్న పృథ్వీ గారు మాట్లాడింది, సబ్సిక్వెంట్గా లెంపలేసుకొని విశ్వక్సేన్ మాట్లాడింది చూసి మీ దగ్గరకు వద్దాం. పృథ్వీ ఏం మాట్లాడారు చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. రైట్, విశ్వక్సేన్ మాట్లాడింది కూడా చూద్దామండి తర్వాత. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. రైట్. అరుణ గారు, ఇలా గోకి ఇది పుండు చేయించుకోవటం అనేది జనసేనకి బాగా అలవాటుగా ఉంది. జనసేన నాయకులు కొంత సంయమనం పాటిస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్ళిన వాళ్ళని గొర్రెలు మేకలు అని సంబోధించే విధంగా ఆయన వ్యవహరించారని చెప్పేసి లైలా సినిమా బాయ్కాట్ చేస్తున్నాను. పాపం విశ్వక్సేన్ సారీ చెప్పుకున్నాడు, నాకు సంబంధం లేదండి, ఆయన వచ్చాడు, తోటి నటుడు నటించాడు, ఆయన అన్నదానికి నాకేం నిమిత్తం లేదు. ఈ సందర్భాలు మీకు లోగడ కూడా ఉన్నాయి. ఇంతకుముందు 2-3 సినిమాలప్పుడు కూడా ఇలాగే మాట్లాడి వైసీపీ వాళ్ళకి మీరు బంగారు పళ్ళెంలో అవకాశాలు పెట్టిస్తున్నారు. అవసరమా అది? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం సార్. రాజకీయాలు సినిమాలు వేరువేరుగా చూడాలి అన్నమాట వాస్తవం 100%. గతంలో అలాగే కొనసాగేది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఏం జరిగింది అంటే సినిమాల్ని పర్టికులర్ గా టార్గెట్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని హెరాస్ చేశారు సార్. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఒక మెగా ఫ్యామిలీని అండ్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఎంటైర్ సిస్టమ్ ని కూడా టార్గెట్ చేసి హెరాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచే ఇంకా పాలిటిక్స్ సినిమాలు ఇంటర్లింక్డ్ గా కొనసాగే సిచ్యువేషన్ వచ్చేసింది. తర్వాత అంటే ఫ్యాన్ వార్స్ కూడా వాళ్లే సోషల్ మీడియా ముసుగులో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, చరణ్ బాబు ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు. ఇలాగా ఫ్యాన్స్ ముసుగులో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకొని గొడవలు క్రియేట్ చేయడము, సినిమాలు డ్యామేజ్ అయ్యేలాగా కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి వందలాది వేలాది మందికి ఉపాధి చూపించేటువంటి సినిమాలని వీళ్ళ రాక్షస ఆనందం పొందడం కోసం విపరీత పోకడలకి వెళ్ళి సినిమాలను ఫ్లాప్ చేయించేలాగా లెటర్లు వదలటము, స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇట్లాంటి పనిష్మెంట్లు అన్ని కూడా చేసే సిచ్యువేషను ఈ కేవలం గత 5 ఏళ్లలోనే చూసాం సార్. అంతకు ముందు లేదు ఏ హీరో. అంతకుముందు సోషల్ మీడియా కూడా లేదు కదా, ఇంత యాక్టివ్గా లేదుగా అంతకుముందు సోషల్ మీడియా. మీరు అన్నదాంతో ఏకీభవిస్తాను నేను. అవును సార్, అంతకు ముందు చూడలేదు మనం ఇట్లాంటి రాక్షస క్రీడలు, ఇట్లాంటి ఉన్మాదపు చేస్తూ మనం చూడలేదు. 2019 ముందు ఏ పార్టీ అన్నా ఉన్నాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, బాలయ్య బాబు గారి సినిమాలు వచ్చినప్పుడు, చిరంజీవి గారి సినిమాలు వచ్చినప్పుడు ఇట్లాంటి మనం చూడలేదు. ఈవెన్ ప్రజారాజ్యం ఉన్నప్పటికీ కూడా సినిమాలు రాజకీయాలు వేరువేరుగా మాత్రమే చూశారు. కానీ గత 5 ఏళ్ల నుంచే ఈ బురద అనేది అందరికి పోయడం అలవాటు చేసి ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యవస్థను రన్ చేస్తూ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా వ్యవస్థ మాత్రం అట్లాగే రన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ బాధితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎక్కడో ఒక మూల గత 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బంది ఇప్పుడున్న టైంలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వేదిక మీద ఆనందం రూపంలో బయటకు వస్తుంది. దాన్ని కూడా ఆ టైంలో సందర్భానుసారంగా చేసేటువంటి క్రిటిసిజం ను కూడా తీసుకోలేనటువంటి వ్యవస్థ ఇప్పుడు సొసైటీలో ఉండడం నిజంగానే సిగ్గుపడాల్సిన విషయము. కానీ ఒకటి సార్, ప్రతి చోట కూడా రాజకీయం అనేది అంత చట్టసభల్లో మీ సభ్యులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. చట్టసభల్లో మీ సభ్యులు